అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడ్జెట్ అండ్ ట్రిప్స్ అండ్ ఫుడ్స్ ఛానల్కి. పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పి A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాము. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా దిండిగల్కు రెగ్యులర్ అండ్ వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఏ ట్రైన్ అయినా సరే 14 hours to 16 hours జర్నీ పడుతుంది. ఓవరాల్గా 900 kilometers ఉంటుంది దిండిగల్ స్టేషన్కి మన విజయవాడ నుంచి. అయితే ఒకసారి నేను డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దిండిగల్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 2 kilometers ఉంటుంది. ఆటో వాళ్ళు పర్ హెడ్ 30 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మనల్ని అయితే ఈ కామరాజర్ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ నేమ్ చూడంగానే మా ఫ్రెండ్ గుర్తొచ్చాడు, కామిస్ట్ గాడు. ఈ టెంపుల్ దాదాపు 21 kilometers ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే బస్సెస్ నేను కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ 40 minutesకి బస్సు ఉంటుంది. అండ్ 15 rupees ఛార్జ్ చేశారు 21 kilometersకి. మామూలుగా సెపరేట్ ఆటోలు అయితే 1000 to 1500 ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. 40 minutes పడుతుంది ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గర రీచ్ అవ్వడానికి. మీరైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరే దిగుతారు ఈ బస్సులో వెళ్తే. కనిపిస్తున్నదే పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది టెంపుల్. అండ్ మీరు బస్సులో వస్తే కనుక ఈ హోటల్ దగ్గర దిగుతారు. అండ్ బస్ స్టాండ్ పేరు కూడా పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇక్కడ దగ్గరలో ఎటువంటి హోటల్స్ ఉండవు, హైవే మీద ఉంటాయి 6 kilometer డిస్టెన్స్లో. లేదు అంటే మీరు దిండిగల్ బస్ స్టాండ్ దగ్గర అక్కడే రూమ్స్ తీసుకొని స్టే చేయాల్సిందే. కార్లో ఆల్టింగ్ అయితే మాత్రం ఇక్కడ ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి. ఇదైతే నైట్ కార్లో ఆల్టింగ్ అయ్యి ఈ ఫ్రీ వాష్రూమ్స్ యూజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోవచ్చు. మనమైతే ఫ్రీ వాష్రూమ్స్ యూజ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాము స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది, వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది. టెంపుల్ ఫ్రంట్ వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్యాక్ సైడ్ వే ఓపెన్ చేశారు. అండ్ ఈ టెంపుల్ ప్రైవేట్ అండర్లో నడుస్తుంది, గవర్నమెంట్ అండర్లో కాదు. ఒక ప్రైవేట్ అండర్లో నడుస్తూ కూడా ఇంత నీట్గా ఉందంటే టెంపుల్. వీళ్ళు ఎక్కడ మనీ ఛార్జ్ చేయట్లేదు, అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. దర్శనం టికెట్ కూడా ఫ్రీయే. అండ్ విఐపి అయినా కామన్ మ్యాన్ అయినా ఒకేలా ట్రీట్ చేస్తారు. ఒక ఆర్మీ సోల్జర్స్ని మాత్రమే వీళ్ళు స్పెషల్గా ట్రీట్ చేస్తారు. సైనికులు వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టి మరి మనల్ని రక్షిస్తున్నారు కాబట్టి. అండ్ ఈ టెంపుల్లో హుండీలు కూడా ఉండవు. మనం దర్శనానికి స్టార్ట్ అవ్వగానే మనకు ఫస్ట్ ఆ పరమేశ్వరుడు దర్శనం ఇస్తారు. పరమేశ్వరుని దర్శనం చేసుకొని మనమైతే లైన్లోకి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది. తరువాత మనకి పోతురాజు స్వామి వారి విగ్రహం కనబడుతుంది. మన సైడ్ అయితే ఈ స్వామివారిని పోతురాజు స్వామి అంటాం, 23 అడుగులు ఎత్తుంటారు. మనమైతే అలా లైన్లోకి వెళ్ళిపోగానే ఈ టెంపుల్ వచ్చి దాదాపు 850 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. అండ్ ఇది ఒక గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ అండర్లో నడుస్తున్న టెంపుల్. ఇక్కడ భక్తిలా చూస్తున్నారు, అంతేగాని బిజినెస్లా అయితే చూడట్లేదు ఈ టెంపుల్లో. అలా లైన్లో వెళ్ళంగానే మనకి విఘ్నేశ్వర స్వామివారి దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళగానే మనకి కాలభైరవులు దర్శనం ఇస్తారు. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోగానే మనకి పాతాళంలోకి స్టెప్స్ ఉంటాయి. టెంపుల్ అయినా సరే కుమారస్వామి వారు కొండ మీద ఉంటారు. ఈ యొక్క టెంపుల్లోనే కుమారస్వామి వారు పాతాళంలో ఉంటారు. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది 10 నిమిషాల్లో. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ అయితే. ఇక్కడ ఫేమస్ అందరికీ తెలిసిందే కరుంగాలి మాల. అసలు ఈ కరుంగాలి మాల ప్రైస్ ఎంత, అసలు ఈ ఎన్ని డేస్ స్వామివారి దగ్గర ఉంచుతారని చెప్పి A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ వారి దగ్గర కనుక్కున్నాను. ఈ కరుంగాలి మాల వీళ్ళకంటూ ఆన్లైన్ వెబ్సైట్ ఏమీ లేదు, మీరు టెంపుల్ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలంట. ఈ కరుంగాలి మాల డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. కరుంగాలి మాలకి ఎంత విశిష్టత ఏంటి అని చెప్పి మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది వీడియో. కరుంగాలి మాల ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి, కరుంగాలి మాల నియమాలు ఏంటి అని చెప్పి టెంపుల్ వారిని కనుక్కున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన ఛానల్లో. కరుంగాలి మాల సైజు ప్రైస్ చూద్దాం ఇప్పుడు. ఇది కరుంగాలి మాల 6 mm మాల, ఇది 1000 rupees పడుతుంది. కరుంగాలి మాల 7 mm వచ్చేసి 1300 రూపాయలు పడుతుంది. కరుంగాలి మాల 8 mm వచ్చేసి 1400 rupees పడుతుంది. కరుంగాలి మాల 10 mm వచ్చి 2000 rupees పడుతుంది. కరుంగాలి మాల కన్నా పవర్ఫుల్ శంగాలి మాల, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి 1500 పడుతుంది 8 mmది. శంగాలి మాల రెడ్ కలర్ది 7 mmది 1400 rupees పడుతుంది. కరుంగాలి మాల కన్నా పవర్ఫుల్ శంగాలి మాల అని చెప్పి నాకు టెంపుల్ వాళ్ళే చెప్పారు. ఇక్కడ కరుంగాలి మాలలు మెడలో వేసుకునే కాకుండా ఇంటికి మీద ధరించే కూడా ఉన్నాయి. 34,000 rupees అంట అది. ఇక్కడ మెడలో ధరించే కరంగాలి మాలలే కాకుండా కరంగాలి చెట్టుతో తయారు చేసిన విఘ్నేశ్వరుని బొమ్మలు, శంఖాలు దొరుకుతున్నాయి. ఇక్కడ దొరికే కరంగాలి ఐటెం ఏదైనా సరే 100% ఒరిజినల్.
చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నా దర్శనం అయితే 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి 15 కిలోమీటర్స్. అక్కడికి వెళ్తే మనం కేరళకి ఎంటర్ అయిపోతాము. టెంపుల్ ఆపోజిట్లో నాకు హరిభవన్ అనే హోటల్ కనిపించింది. ఇక్కడ ఉండే ఒకే ఒక హోటల్ ఇది. ఇక్కడ ఫుడ్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. కాంప్లిమెంటరీ స్వీట్ ఇస్తాడు, ఎక్సలెంట్గా ఉంటుంది భయ్య. నా రిటర్న్ ట్రైన్ నైట్ 11 o'clockకి. నేనైతే 16 hours టెంపుల్ దగ్గర స్టే చేశాను. కరంగాలి మాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి. టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ అన్నదానం జరుగుతుంది డైలీ 500 to 600 మెంబర్స్కి అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టెంపుల్ రన్ చేసే వాళ్ళలో ఒక మెంబర్ అయితే నాకు కరంగాలి మాల గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. అది తీసుకోవడం కోసం వెయిట్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అలా ప్రశాంతంగా బయటికి వచ్చి లంచ్ టైంకి నేను టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాను. టెంపుల్ దగ్గర మ్యాక్సిమం పర్ డే 500 to 600 మెంబర్స్కి పెడతారంట. ఫ్రైడే, సండే, సాటర్డే ఈ 3 daysలో 1 day మాత్రం 5000 మెంబర్స్ దాకా వస్తారంట. నాకైతే మార్నింగ్ 11 o'clock దాకా జనాలు కూడా కనపడలేదు టెంపుల్లో. లంచ్ టైంకి గ్యాదర్ అయిపోయారు. మనం తిన్న ప్లేట్ మనమే కడిగి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక డే కంప్లీట్గా పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గర స్పెండ్ చేసి కరంగాలి మాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను నా హోమ్ టౌన్కి రిటర్న్ అవుతున్నాను. ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ అండ్ ట్రైన్ డీటెయిల్స్ కింద నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ మరిన్ని తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు బడ్జెట్ అండ్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బాయ్.